హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి జూన్ నెలలో విడుదల కాబోయేటువంటి 245 ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే మీకు పోస్టుల వారీగా ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో దట్ మీరు ఆ పోస్టులకి సంబంధించి మీరు క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏపీ కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా ఈ 4 కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్లో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి అవి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా 4,000 ప్లస్ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 99 రూపీస్కి పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్స్ వచ్చేసి ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమ్మీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి 245 పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ జూన్ నెలలో రిలీజ్ కాబోతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఉద్యోగాలండి. జిల్లాల వారీగా ఉండేటువంటి ఉద్యోగాలు కాదు. ఈ 245 పోస్టుల్ని ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఉన్నటువంటి హైకోర్టులో జాబ్ చేయడానికి భర్తీ చేయబోయేటువంటి వేకెన్సీస్ అన్నమాట. సో మనకి GOMS నెంబర్ 89 ద్వారా ఆర్థిక శాఖ వారు లా డిపార్ట్మెంట్కి ఈ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఫైనాన్స్ క్లియరెన్స్ ఇస్తూ మనకి జీవోని 29th మేన అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా వచ్చింది కాబట్టి ఈ 245 పోస్టులకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు జూన్ నెలలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కొంతమంది జిల్లా కోర్టులకి సంబంధించి ఇది ఎక్స్టెన్షన్ అని చెప్పేసి అంటున్నారండి. జిల్లా కోర్టులు వేరు, హైకోర్టుకి సంబంధించిన ఉద్యోగాలు వేరు. సో వాటి యొక్క ఎక్స్టెన్షన్ అయితే ఈ పోస్టులు కాదు. వీటికి సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సపరేట్గా మీరు OTPR చేసుకోవాలి. సపరేట్గా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులని మనకి ఏపీ హైకోర్టులో పనిచేయడానికి సంబంధించి భర్తీ చేస్తున్నారనమాట. సో జిల్లా కోర్టు ఉద్యోగాలకి ఈ కోర్టు ఉద్యోగాలకి సంబంధం లేదు. వీటిని సపరేట్గా భర్తీ చేయడం జరుగుతుంది. సో వీటికి సపరేట్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. సో ఆ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలనేది క్లియర్గా నేను మీకు చెప్తాను. సో మొత్తం 245 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలి అన్నా కూడా మినిమం 18 నుంచి మ్యాక్సిమం 42 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. SC ST అలాగే BC క్యాండిడేట్స్కి, EWS క్యాండిడేట్స్కి మరొక 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. వారు ఈ 5 years కూడా ఈ 42 yearsకి ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని అప్లై చేసుకోవచ్చు. ఇంకా PWD క్యాండిడేట్స్కి అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. వారు ఆ 10 years ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సంబంధించి 10 వేకెన్సీస్ ఉన్నాయి. సో వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్ వీడియో ఆల్రెడీ చేశాను. ఇప్పుడు క్వాలిఫికేషన్స్ గురించి చెప్తాను. సో ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే 7th క్లాస్ పాస్ అయినా లేదా 10th క్లాస్ పాస్ అయినా లేదా ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. ఇంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ అయితే మీకు ఉండకూడదు. ఓకే, హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు, ఇంటర్ పాస్ అయిన వారు, డిగ్రీ పాస్ అయిన వారు ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఇంటర్ ఫెయిల్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు, డిప్లొమా ఫెయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు, ITI ఫెయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. కానీ పాస్ అయి ఉంటే మాత్రం నాట్ ఎలిజిబుల్ అండి. కాబట్టి బేసిక్గా మీకు 7th క్లాస్ పాస్ లేదా 10th పాస్ ఆర్ ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి అప్లై చేసుకోవాలి.
ఇంకా రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి 10+2 లేదా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ కి అవకాశం అయితే ఉంటుంది. 10+2 లేదా ఇంటర్ పాస్ అయినటువంటి వారు రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవాలి. సిస్టమ్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి చూసుకుంటే మీకు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ నుండి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలండి. సర్టిఫికేట్స్ అవసరం లేదు, కానీ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మీరు కలిగి ఉండాలి. ఖచ్చితంగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కి సంబంధించిన బిట్స్ కూడా అడుగుతారు. రీసెంట్ గా తెలంగాణ హైకోర్టుకి సంబంధించి కూడా సిస్టమ్ అసిస్టెంట్ పోస్టుల యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వారికి ఒక 25 to 30 క్వశ్చన్స్ కంప్యూటర్ నాలెడ్జ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్ లో అడగడం జరిగింది. సో మీకు కూడా అలాగే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఈ సిస్టమ్ అసిస్టెంట్ పోస్టులకి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అలాగే సిస్టమ్ ఆఫీసర్ అని చెప్పేసి ఉంది. సో దీనికి కూడా ఎనీ డిగ్రీ లేదా పీజీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారికి సిస్టమ్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ పోస్టులకి సంబంధించి ఎనీ డిగ్రీ లేదా పీజీ క్వాలిఫికేషన్ తో పాటు కొంత ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతారండి. ఇది సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ కాబట్టి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతారు. ఇంకా కాపియర్ మెషిన్ ఆపరేటర్స్ కి సంబంధించి చూసుకుంటే మనకి ఈ మెషిన్ ఆపరేటర్ రిలేటెడ్ కోర్స్ చేసినటువంటి వారు కానీ లేదా ఐటీఐలో వాటి రిలేటెడ్ పర్టికులర్ ట్రేడ్ చేసినటువంటి క్యాండిడేట్స్కి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో దీనికి సపరేట్గా ఐటీఐ ట్రేడ్ కూడా ఉండాలి. ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి సంబంధించి 50 పోస్టులు అయితే ఉన్నాయి. మనకి రిలీజ్ అయిన 245 వేకెన్సీస్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నటువంటి పోస్టు ఇదే అనమాట. సో ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండి, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండి, ఓకే, టైపింగ్ స్కిల్స్ కలిగినటువంటి వారు అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ కలిగినటువంటి వారికి డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించినటువంటి పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఓకే, సో మీరు ఆ పర్టికులర్ సర్టిఫికేట్స్ అయితే కలిగి ఉండాలి, పీజీడీసీఏ లాంటి సర్టిఫికేట్స్. ఇంకా టైపిస్ట్ పోస్టులకి సంబంధించి చూసుకుంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండి, దీనితో పాటు మీకు టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ కానీ లేదా లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ కానీ మీరు కలిగి ఉండాలి. ఓకే, సో ఆ సర్టిఫికేట్స్ కలిగి ఉంటేనే టైపిస్ట్ పోస్టులకి అప్లై చేసుకోగలరు. ఇంకా ఎగ్జామినర్ పోస్టులకి సంబంధించి జస్ట్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, మీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఎగ్జామినర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి చూసుకుంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలండి. ఓకే, సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండి కొంత కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మీరు కలిగి ఉంటే అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా స్టెనోగ్రాఫర్ పోస్టులకి సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి, డిగ్రీతో పాటు స్టెనోగ్రఫీ వచ్చినటువంటి వారికి అవకాశం ఉంటుంది. స్టెనోగ్రఫీ అనేది మస్ట్ అండ్ షుడ్. తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకి సంబంధించి 40 పోస్టులు ఉన్నాయి. సెకండ్ హైయెస్ట్ వేకెన్సీస్ ఉన్నటువంటి జాబ్ అనమాట ఇది కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి. సో దీనికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలండి. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మీరు కలిగి ఉండాలి. సర్టిఫికేట్స్ అయితే పర్టికులర్గా అవసరం లేదు. ఓకే, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఎగ్జామినేషన్లో మీకు జీకే ఇంగ్లీష్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి బిట్స్ కూడా అడుగుతారు. కాబట్టి వీటికి సంబంధించి మీరు ఆ విధంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి 15 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్, ట్రాన్స్లేటర్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో వీటికి సంబంధించి చూసుకుంటే మనకి లా డిగ్రీ చేసినటువంటి వారికి అండ్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు లా డిగ్రీ ఉన్నటువంటి వారికి అవకాశం అయితే ఉంటుంది. సెక్షన్ ఆఫీసర్స్, కోర్ట్ ఆఫీసర్స్ వీరందరికీ కూడా ఆ పర్టికులర్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఇంకా జాయింట్ రిజిస్టర్స్, డిప్యూటీ అసిస్టెంట్ రిజిస్టర్స్కి ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో ఫ్రెషర్స్కి వారికి అవకాశం అయితే ఉండదు. వీటికి క్వాలిఫికేషన్స్తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. ఈ పోస్టులన్నిటికీ కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఎక్కువ ఎక్స్పీరియన్స్, కోర్టులో పనిచేసినట్లుగా ఎక్స్పీరియన్స్ ఉంటే వారిని తీసుకోవడం జరుగుతుంది. సో ఇంకా లాస్ట్లో మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రాజెక్ట్ లీడర్ లేదా ప్రాజెక్ట్ హెడ్ అని, మాడ్యూల్ లీడర్స్ అని ఈ విధంగా ఉన్నాయి. సో వీటికి శాలరీస్ చూడండి, స్టార్టింగ్లోనే 1 lakh అబోవ్ శాలరీస్ ఉన్నాయి. వీటిని కాంట్రాక్ట్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. వీటిని ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి క్యాండిడేట్స్కి అవకాశం ఇస్తారు తప్ప అన్ఎంప్లాయీస్, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అవకాశం అయితే ఉండదు. బట్ అన్ఎంప్లాయీస్కి, ఫ్రెషర్స్కి 245 పోస్టుల్లో దాదాపుగా 210 పోస్టుల వరకు అన్ఎంప్లాయీస్కే అవకాశం ఉందండి. ఇవన్నీ కూడా మనకి హైకోర్టులో పనిచేసేటువంటి ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని పాత 13 జిల్లాల వారందరూ కూడా లోకల్ క్యాండిడేట్స్గా పరిగణించడం జరుగుతుంది. ఓకే, సో మీరందరూ కూడా లోకల్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మీకు మంచి మార్కులు వస్తే మీకు ఆంధ్రప్రదేశ్ అమరావతిలో హైకోర్టులో మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. సో ఇవి ఈ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్. జూన్ నెలలో మనకి నోటిఫికేషన్ వస్తుంది. సో ప్రతి ఒక్కరూ రెడీగా ఉండండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.